తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే భవిష్యత్ రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో ఇది పార్టీ హెడ్ క్వార్టర్స్. తెలంగాణలో వడ్ల కొనుగోలు అంశం మరోసారి రాజకీయంగా హీట్ పెంచుతోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే స్వయంగా ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తానంటూ హరీష్ రావు డెడ్లైన్ విధించారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు 5 కిలోల తరుగుతో రైతులు నిలువునా మోసపోతున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, లారీల కొరత, తూకం సమస్యలు, మిల్లర్ల ఇబ్బందులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు, గారడీ మాటలు ఆపి కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఇక రాష్ట్రంలో తెలంగాణ అంతటా కూడా ధాన్యం కొనుగోలులో అయితే జాప్యం జరుగుతోంది. రాష్ట్రం అంతా కూడా రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై హరీష్ రావు కూడా గవర్నమెంట్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఈరోజు సిద్దిపేట మండలంలో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆయన వెళ్ళి అక్కడ వడ్లని పరిశీలించి రైతులతో హరీష్ రావు మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు హరీష్ రావు. రైతులతో మాట్లాడిన తర్వాత రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చాలామంది వడదెబ్బ కారణంగా చనిపోతూ ఉన్నారు. సో వడ్లు కొనుగోలు చేయాలని వేడుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి రైతులు ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లని త్వరితగతిన కొనుగోలు చేస్తే రైతుకు కొంత మేలు జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దానిలో భాగంగా ఇటు వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గరతో కాదు, వడ్లు తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడ పూర్తిగా అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా రైతులు తీసుకొచ్చేటువంటి వడ్లు మొత్తం తడిచిపోతున్నాయి. ఆ తడిచిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి వాస్తవంగా పరిస్థితి చూస్తే మాత్రం రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అకాల వర్షాలకు కళ్ళాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోతుంది. వారందరూ కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల వద్ద చూసినప్పటికీ కూడా అక్కడ సేమ్ అదే పరిస్థితి కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తిగా ధాన్యం అంతా తడిచిపోతుంది, మొలకెత్తుతున్నాయి. సో చివరి గింజ వరకు కూడా కొంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం అది కనిపించడం లేదని కూడా ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ నెల చివరి వరకు వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు కొనుగోలు చేయకపోతే మాత్రం మరో ఉద్యమం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాబట్టి ఇక వడ్లు కొనుగోలు చేయకపోతే మాత్రం తొందరలోనే ప్రభుత్వ కార్యాలయాల ముందు స్వయంగా నేనే వచ్చి ధర్నా చేస్తాను, నిరసన కూర్చుంటానని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ విధించారు హరీష్ రావు. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి చూసినా ఆదరణ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పరిస్థితి మాత్రం రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అలానే కనిపిస్తుంది. వడ్లు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది. దాని తర్వాత వడ్లు కొనుగోలు చేసినప్పటికీ కూడా రైతుల అకౌంట్లో డబ్బులు సకాలంలో రావడం లేదని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం చెప్తూ వస్తుంది, పెద్ద ఎత్తున మేము వడ్లు గతంతో పోలిస్తే ఈసారి కొనుగోలు కేంద్రాలు పెంచాము, వడ్లుని త్వరితగతిన
కొనుగోలు చేస్తున్నాము అని చెబుతున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు ఒక డెడ్లైన్ అయితే ప్రకటించారు. సో మే 31 లోపు రాష్ట్రం మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి వరి ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే మాత్రం మరో ఉద్యమం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల ముందు అవసరమైతే నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ ఇచ్చారు. కాబట్టి మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి రాష్ట్రం మొత్తంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వడ్లు కొనుగోలు చేస్తుందా లేకపోతే ఎంతే నిర్లక్ష్యంగా ఉంటుందా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం వడ్లు కొనుగోలుకు సంబంధించి మాత్రం ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశం వెల్లడించారు. చివరి గింజ వరకు కూడా మేము కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నప్పటికీ మాత్రం తరుగు ముఖ్యంగా అంటే వడ్లు కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నప్పటికీ కూడా సో మరోవైపు మాత్రం ఒకవైపు క్వింటాలకు తరుగు తీస్తున్నారనే ఆరోపణలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన కొనుగోలు కేంద్రాలతో కనిపిస్తుంది. ఎందుకంటే తరుగు తీయడం వల్ల రైతులకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఉంటారు. క్వింటాలకు దాదాపుగా 250 రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టం మొత్తం కూడా మరి ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది, ఎవరు ఎందుకు ఈ నష్టం వచ్చింది, గతంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వడ్లు ఏ విధంగా కొనుగోలు చేశారో ఆ విధంగా ఎందుకు ఇప్పుడు కొనుగోలు చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మరి వడ్లు కొనుగోలు కేంద్రాల మాత్రం కొనుగోలు చేయకపోతే మాత్రం మరో ఉద్యమానికి ఖచ్చితంగా శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సైదులు అయితే మరి మంత్రులు మాత్రం మేము ఇక్కడ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తున్నాం, బీఆర్ఎస్ మాత్రమే ఆరోపణలు చేస్తోంది, తప్పుడు ప్రచారాలు చేస్తోంది అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఏంటి? మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు, ధాన్యం అంతా తడిసిపోయింది. మరి ఇందులో వాస్తవం ఏంటి? వాస్తవ పరిస్థితులు మాత్రం మనకి అంతకు భిన్నంగానే ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వడ్లు కొనుగోలు కేంద్రాల వడ్లని కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం అకాల వర్షాలు అంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాల వద్ద వడదెబ్బతో కొందరు చనిపోవడం, కొందరు గుండెపోటుతో చనిపోవడం జరుగుతుంది, తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా సరిగా లేవని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత, మరోవైపు అకాల వర్షాలు అంటే మనకి సాయంత్రం వేళల్లో ఏదో ఒక జిల్లాలో అకాల వర్షం కురుస్తుంది. ఆ అకాల వర్షాలకు వరి కూడా మొత్తం పూర్తిగా తడిచిపోతుంది. కాబట్టి ఈ వరి ధాన్యం మొత్తం కూడా తడిచిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే ఎంఎస్పీకి కొనాలని చెప్పేసి ప్రధానంగా అంటే తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తున్నప్పటికి కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికి కూడా అందుకు పరిస్థితులు మాత్రం భిన్నంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం. ఎందుకంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేయము అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకి తడిచిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకు కొనుగోలు చేయలేమని చెప్పేసి కూడా అక్కడ కొనుగోలుదారులు చెప్తుంటే రైతులందరూ కూడా దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నట్టు కూడా మనకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ మధ్యకాలంలో చూసాం, వారం రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈ పరిస్థితులన్నింటినీ గమనించినటువంటి హరీష్ రావు ఈరోజు అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది కొనుగోలు కేంద్రాల్లో దాని విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన ఈరోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్ళారు. సిద్దిపేట మండలంలో ఆయన పర్యటించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర వెళ్ళారు. అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత వరి ధాన్యాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదనేది నిర్లక్ష్యం కనిపిస్తుందనే విషయాన్ని హరీష్ రావు చూసిన తర్వాత ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ ప్రకటించారు హరీష్ రావు. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.